కొన్ని తిథుల్లో కొన్ని దేవతలకి నేతితో కూడినటువంటి దీపారాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మరి నేతితో కూడినటువంటి దీపారాధన ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుందో పరిశీలిద్దాం. నేతితో దీపారాధన చేయవారికి సకల పాపాలు కూడా తొలగిపోతాయి. దీపారాధనకు నెయ్యి తెల్లనిది వాడితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆవు నేతితో చేసేటువంటి దీపారాధనని దేవుని ముందు తూర్పు ఉత్తరాల వైపు కూర్చుని వెలిగించినట్టయితే శుభప్రదం. ఇంట్లో వెన్నను కాచి ఆ నేతితో దేవునికి దీపాలు వెలిగిస్తే కూడా ఇంట్లో కోరుకున్నవన్నీ లభించి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. నేతితో చేసేటువంటి దీపారాధన పశ్చిమం మరియు దక్షిణం వైపు వెలిగిస్తే అంత ఫలితం ఉండదు. శ్రీరామనవమి రోజున నేతితో దీపారాధన చేసి శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తే సోదరులతో ఉండేటువంటి కలహాలు దూరమవుతాయి. అలాగే దేవీ ఆలయాల్లో శుక్రవారం, మంగళవారం నేతితో కూడినటువంటి దీపారాధన మాంగళ్య దోషాలని తొలగిస్తుంది. నేతితో సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతకు, సర్పదేవతలకి దీపారాధన చేస్తే వారికి కుటుంబ సభ్యులకు మధ్య ఏర్పడేటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి. అలాగే సర్పదోషాలు కూడా దరిచేరవు. గణపతి హోమం, గాయత్రి హోమం చేసేటప్పుడు నేతితో దీపారాధన ప్రధాన కలశం ముందు ఉంచి ప్రార్థన చేసి హోమం చేస్తే సకల అరిష్టాలు కూడా తొలగిపోతాయి. నేతి దీపాన్ని వెలిగించి పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు కనుక ఉచ్చరిస్తే ఐశ్వర్యప్రదదాయకం.